బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈజ్ అర్జున్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చాలా ఉన్నప్పటికీ తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ 3 టాపిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ సెట్ చేద్దాం అనుకున్న కంటే ముందే 15 వీడియోస్ని రికార్డ్ చేసి పెట్టారు. యూజువల్గా ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళని చూసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ సెట్ చేసుకుంటాను అని చెప్పి ఈరోజు సెటప్ చేస్తారు, రేపు ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తారు, అట్లా 4-5 వీడియోస్ కన్సిస్టెంట్గానే మెయింటైన్ చేస్తారు. బట్ దాని తర్వాత నుంచి సరిగా వ్యూస్ అయితే రావు. ఎందుకంటే ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే అంత ఈజీగా వీడియోస్ వైరల్ అవ్వవు అండ్ యూట్యూబ్ వాళ్ళకి అంత సపోర్ట్ చేయదు ఫస్ట్లో, కాబట్టి టైం పడుతుంది. సో ఆ ఓపిక ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే తర్వాత గ్యాప్స్ ఇస్తూ ఉంటారు. ఆ 6th 7th వీడియోస్ నుంచి 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేయడం, తర్వాత 10 డేస్ గ్యాప్ వేయడం, తర్వాత 2 వీక్స్ గ్యాప్ వేయడం, దాని తర్వాత మళ్ళీ 5 డేస్ గ్యాప్ వేయడం, ఇలా ఇన్కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటారు. ఇలాంటిది యూట్యూబ్ అల్గోరిథంకి 80% నచ్చదు, ఎంకరేజ్ కూడా చేయదు. ఇలాంటి ఛానల్స్ని అసలు పట్టించుకోవడం మానేస్తుంది. కాబట్టి ఏంటి అంటే ఇది ఇలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు వీడియోస్తోని రెడీ ఉండకపోవడం వల్లే జరుగుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఒక 15 వీడియోస్ని రికార్డ్ చేసి పెట్టుకోండి ముందే. అలా ఏమవుతుందంటే దానివల్ల మీరు రేపటి నుంచి అంటే ఫస్ట్ డే నుంచి ఎవ్రీడే ఒక వీడియోని షెడ్యూల్ చేసి పెట్టేయచ్చు. సో నెక్స్ట్ 15 డేస్ ఆటోమేటిక్గా దాని పని అది షెడ్యూల్ అవుతుంటుంది, వ్యూస్ మెల్లిమెల్లిగా రావడం జరుగుతుంది. ఈ 15 డేస్లో మీరు మళ్ళీ 16th వీడియో నుంచి ఎలా చేయాలని ఒక 10 వీడియోస్తో రెడీ ఉండొచ్చు. మళ్ళీ వాటిని షెడ్యూల్ చేసి అలా మీ ఛానల్ని గ్రో చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. సో అలా మీ ఛానల్ని మీరు గ్రో చేసుకోవచ్చు. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి, సో కొంతమందికి ఆ 15 వీడియోస్ తర్వాత కూడా మీరు ఎలా పోస్ట్ చేయగలుగుతారనేది తప్పకుండా ఆలోచించండి. అంటే ఇన్ కేస్ నేను తర్వాత వీక్లీ నాకు ఓన్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వీడియోస్ మాత్రమే చేయడానికి వీలు ఉంటుంది అంటే అప్పుడు ఈ 15 వీడియోస్ని డైలీ పోస్ట్ చేయకండి. ఏంటంటే మీరు సపోజ్ ఆ 15 వీడియోస్ తర్వాత మేబీ నేను వీక్లీ ట్వైసే నేను చేయగలుగుతాను, 2 రికార్డింగ్స్ మాత్రమే చేయగలుగుతాను అంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అంటే ఫస్ట్ వీడియో పోస్ట్ చేయండి, దాని తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇవ్వండి. అలా మీరు ఈ 15 వీడియోస్ కంప్లీట్ అయ్యేడానికే మీకు 40-45 డేస్ టైం పడుతుంది. కాబట్టి ఈ 45 డేస్లో మరో కొత్త 10 వీడియోస్ని క్రియేట్ చేయండి, మళ్ళీ వాటిని షెడ్యూల్ చేయండి. సో ఇలా మీరు ముందుకు వెళ్తే మీ ఛానల్ ఈజీగా గ్రో. సెకండ్ థింగ్ ఏంటంటే అనుకోగానే వెంటనే భారీ ఎక్విప్మెంట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే భారీ కెమెరాస్, ట్రైప్యాడ్స్, సెల్ఫీ రింగ్స్ అండ్ గ్రీన్ మ్యాట్స్ ఇలాంటివి ఏమి పర్చేస్ చేయకండి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. సో ఫస్ట్ సింపుల్గా ఒక చిన్న 500, 600, 700లో ఒక మైక్ వస్తుంది, ఆ మైక్ కొనుక్కోండి. దాని తర్వాత కుదిరితే ఒక నార్మల్ ట్రైప్యాడ్ 500 రూపీస్లో అమెజాన్లో దొరుకుతుంది, అది పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏదో ఒక మొబైల్ అయితే మీ దగ్గర ఉండే ఉంటుంది. ఈ రోజులో వచ్చే మొబైల్స్లో తప్పకుండా మంచి ఫోకస్తోని కెమెరాస్ ఉంటున్నాయి. కాబట్టి సో ఫస్ట్ కొన్ని వీడియోస్ వరకు దాంతోనే మేనేజ్ చేసుకోండి. సో ముందు చెప్పినట్టుగా 15 నుంచి ఒక 20 వీడియోస్ అయిపోయేలోపు మీకు తెలుస్తుంది ఈ ఛానల్ వర్కౌట్ అవుతుందా కాదా, మీరు ముందు తీసుకెళ్ళగలుగుతారా లేదా. సో అలాంటప్పుడే అప్పుడు కూడా ఒకవేళ బాగుంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫస్ట్ మంచి ప్రాపర్ మైక్ కొనుక్కోండి, కాస్ట్లీది. దాని తర్వాత గ్రీన్ మ్యాట్, దాని తర్వాత ట్రైప్యాడ్, దాని తర్వాత సెల్ఫీ రింగ్స్, దాని తర్వాత కెమెరా, ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా చాలామంది ముందు బాగానే మెయింటైన్ చేస్తారు, బాగానే వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, బాగానే పోస్ట్ చేస్తుంటారు, బట్ తర్వాత గ్యాప్స్ ఇస్తుంటారు. ఎలా అంటే 5 డేస్ గ్యాప్, 10 డేస్ గ్యాప్, 2 వీక్స్ గ్యాప్, దాని తర్వాత మళ్ళీ 2 డేస్ గ్యాప్. ఇట్లా ఇన్కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఛానల్ గ్రో అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఈ తప్పు మీరు చేయకండి. కాబట్టి ముందే షెడ్యూల్ అనుకొని దాని ప్రకారమే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఒకటి. అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే ఆ వీడియో మాత్రం చేయకండి. అసలు రీసెర్చ్ చేయండి, ఎలాంటి కీవర్డ్స్ సర్చ్ చేస్తున్నారు వ్యూవర్స్ అనేది. సో దాని బేసిస్ మీద మీరు క్వాలిటీ కంటెంట్ ఇవ్వండి. అండ్ మీరు ఛానల్ క్రియేట్ చేసే కంటే ముందే 2 విషయాలు తప్పకుండా చిన్నగా అయినా నేర్చుకోండి. ఒకటి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, ఇంకొకటి స్మాల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఎందుకు అంటే మీకు ఫస్ట్ స్టేజ్లోనే ఇవన్నింటినీ థర్డ్ పార్టీకి ఇచ్చేంత డబ్బులు ఉండవు. కాబట్టి తర్వాత ఛానల్ గ్రో అయిన తర్వాత, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎట్లాగో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు. బట్ అప్పటివరకు అయితే మీ ఛానల్ని మీరే గ్రో చేసుకోవాలి, మీరే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది మీ వీడియోస్ సంబంధించింది. కాబట్టి ఇవి 2 నేర్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. వీడియో థంబ్నెయిల్ బాగుంటేనే ఆ వీడియో పైన క్లిక్ చేస్తారు, అలాంటప్పుడే వ్యూస్ వస్తాయి, లేకపోతే రావు, మీ ఛానల్ గ్రో అవ్వదు.
సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ కనుక మీరు ఫాలో అవుతే తప్పకుండా మీ ఛానల్ గ్రో అవుతుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.